హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వాంగీబాత్ పౌడర్ ఎలా చేయాలి అనేది, ఏమేమి వేయాలి అనేది అన్నీ క్లియర్గా చెప్తాను. కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక 6 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకొని అది కూల్ అయ్యేదాకా వదలాలి అనమాట. నెక్స్ట్ అదే కడాయిలోని 6 లవంగాలు, 4 యాలకలు, ఒక దాల్చిన చెక్క, ఒక నల్ల యాలక తీసుకొని బాగా సిమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసాలు వేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. గసాలు బాగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్నాక మరి సేమ్ ప్లేట్లోని తీసుకొని కూల్ చేసుకోవాలి. బాగా ఎంత కూల్ అయితే పౌడర్ అంత బాగా గ్రైండ్ అవుతుంది. మరి సేమ్ కడాయిలోనే కొబ్బరి 1 కప్ తీసుకోవాలి. కొబ్బరి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. బాగా మనకు గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి చేంజ్ చేసేసుకొని బాగా కూల్ అవ్వాలి. తర్వాత మనం టేస్ట్కి తగినట్టు 1 కప్ దాకా ఎండుమిరపకాయలు కూడా తీసుకొని ఆయిల్ లేకుండా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి చేంజ్ చేసేసుకొని అన్నీ బాగా కలిపి కూల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. బాగా కూల్ అయ్యాక మనం మిక్సీలో వేసుకుంటే పౌడర్ అనేది మనకు బాగా వస్తుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంతే, ఈజీగా త్వరగా వాంగీబాత్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది 8 బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చాలా రోజు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.